హాయ్ అండి. టుడే మన టాపిక్‌లో చంద్రబాబు గారు తీసుకొచ్చిన కొత్త స్కీమ్ కార్యకర్తలకు బీమా సౌకర్యం అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో మరణించినట్లయితే వారికి ఈ బీమా అనేది వర్తిస్తుందండి. ఆ బీమాని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే కావాల్సిన పత్రాల గురించి తెలుసుకుందాం. మరణించిన సభ్యుడు ఈ టీడీపీ మెంబర్‌షిప్ అనేది తీసుకోవాలండి. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అని ఫైల్ చేసి, అక్కడ వాళ్ళిచ్చిన రిసిప్ట్ సబ్మిట్ చేయాలండి. తర్వాత శవ పంచనామా ఒకటి తీసుకోవాలి. తర్వాత డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. లాస్ట్‌లో ఎవరైతే మరణించారో ఆళ్ళ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు 4 అయితే సబ్మిట్ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్ళి మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలండి 15 రోజుల్లోపు. ఎవరైతే నామినీ యాడ్ చేశారో వాళ్ళవి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. వాళ్ళయి వాళ్ళ డాక్యుమెంట్స్ వచ్చేసి నామినీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, వాళ్ళయి కూడా 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇస్తే సరిపోతుందండి. సరే దీని గురించి అయితే కొన్ని వివరాలు మాట్లాడుకుందాం మనం. టీడీపీ మెంబర్‌షిప్ అంటే టీడీపీ కార్యకర్త. టీడీపీ కార్యకర్త అంటే ఎలా చనిపోయినా అతను యాక్సిడెంట్‌లో చనిపోయినా, ఇంకా వేరే వేరే విధాల్లో చనిపోయినా ఆయన టీడీపీ మెంబర్ కాకుండా పోడు. అలాంటప్పుడు చంద్రబాబు గారు ఓన్లీ యాక్సిడెంట్‌లోనే చనిపోతేనే ఈ ఈ పథకం వర్తిస్తుందని ఎలా చెప్పగలరండి? అది తప్పు కదా! టీడీపీ మెంబర్ అంటే ఆయన మీకు రూ. 100 పే చేశారంటే ఆయన ఎలా చనిపోయినా టీడీపీ మెంబరే. అలాంటప్పుడు మీరు యాక్సిడెంట్‌లో చనిపోయిన వారికే ఎందుకిస్తున్నారండి? మీరు ఈ రూ. 100 కట్టించుకునేటప్పుడు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడగరు? అంటే ఈ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, ఈ ఫోటోలు ఇవన్నీ అడగరు. ఓన్లీ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఎలాగో ప్రైవేట్ కంపెనీలో ఇన్సూరెన్స్‌లు కట్టించుకొని మోసం చేసేలాగా మీరు కూడా బిహేవ్ చేస్తున్నారు. ఈ తీరు కరెక్ట్ కాదండి. టీడీపీ మెంబర్ ఎవరైనా సరే మీకు రూ. 100 కట్టి ఆ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు అతను ఎలా చనిపోయినా టీడీపీ మెంబరే. కాబట్టి అందరికీ వర్తించేలా ఈ పథకం మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి.